ప్రతి సంవత్సరం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు గూడూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియని వారికి తెలియచేయాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం అంబేద్కర్ ఊరేగింపును ప్రారంభించారు. ఈ ఊరేగింపు పట్టణ పురవీధుల్లో సాగింది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి వేడుకలు బెస్ట్ ఫ్రెండ్స్ సభ్యులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాజ్యాంగంలో ఆయన ఇచ్చిన హక్కుల వల్ల ఈరోజు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య కూడా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలోని మస్తాన్, గోపి, సురేష్, మల్లి, రాజేంద్ర, చంద్ర, నీల్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు మా మస్తాన్ వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో ఇక్కడ టవర్ క్లాక్ సెంటర్లో జరిగాయి. ఒకటి రక్తదాన శిబిరం, మరొకటి అన్నదానం, మళ్ళీ ఇప్పుడు పెద్ద అందరి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఊరేగింపు కూడా ఇప్పుడు మొదలవుతుంది. అలాగే గతం నుంచి కూడా నేను అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా, ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్యే లేకపోయినా నన్ను మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి నన్ను ముందుండి మీరు చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే
మా మస్తాన్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా గూడూరులో అంబేద్కర్ గారి యొక్క జయంత్యోత్సవాలు జరుపుతున్నారు. అలాగే మా మా గోపి కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితి. అలాగే మళ్ళీ సురేష్ వీళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు గూడూరులో మన నాయకుడు, మన జాతీయ నాయకుడు అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా ఘనంగా ప్రతి దగ్గర కూడా జరిగాయి. నిజంగా సంతోషం. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా కూడా ఎక్కువ అంబేద్కర్ గారి బర్త్డే వేడుకలు ప్రతి సెంటర్లో కూడా జరగాలని, పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా జరిపారు. ఎందువల్ల చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడ చెడ్డ కార్యక్రమాలు ఆడ కనిపించదు, ఏదైనా మంచి కార్యక్రమం ఉంటేనే కనిపిస్తారు నాకు. ఇంకెక్కడ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఎదురుకాల, ఎక్కడ కూడా ఏ ధర్నాలు విషయంగానే ఏదే తగువులు కొట్లాట్ల విషయాలు కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ ఉండవాలనే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వచ్ఛతగా ఉన్నారు మా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు. మా రాజా చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక ఆదర్శం, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అంటే ఆదర్శం, ఈ విధంగా ఉండాలి అనేటువంటి భావంతో మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ప్రయాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన సేవా కార్యక్రమం చేస్తున్నాము. మా అసోసియేషన్ తరఫున ఏ కార్యక్రమం అయినా బాస్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పటికీ మేమంటూ కార్యక్రమం చేస్తే ఎప్పటికీ మీరే సార్ మాకు చీఫ్ గెస్ట్. ఈరోజు 134వ సందర్భంగా కౌట్లాక్ వద్ద అంబేద్కర్ గారి ర్యాలీ కేక్ కట్ చేయడానికి బాస్ని ముఖ్య అతిథిగా పిలిచాము. మా ఆహ్వానం మేరకు చేసినటువంటి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. సార్ కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరి మన్నలను పొందుతూ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోతున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్ సభ్యులందరినీ, నా తమ్ములందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు ఎప్పుడు మన డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆశయాలు వారిని ప్రముఖంగా ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్న నా తమ్ముడు మస్తాన్ అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరు సురేష్ అయితేనేమి, బెస్ట్ ఫ్రెండ్స్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. దాంతోపాటుగా ఈరోజు సాయంత్రం టౌర్కాక్ సెంటర్లో మా దైవమైనటువంటి అంబేద్కర్ గారి ఊరేగింపును కూడా వాళ్ళు చేయటం చాలా సంతోషం. ఆ ఊరేగింపు చేస్తున్నందుకు, అది మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మరొకసారి సంతోషిస్తూ, మీరు ఏ విధంగా అయితే అంబేద్కర్ గారి కార్యక్రమాలు చేస్తున్నారో, అందరూ మన్ననలు పొందుతున్నారో, మీరు కూడా సమాజంలో మంచి పనులు చేస్తూ మంచి వ్యక్తులుగా మసలుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. కార్యక్రమాలు చేయడంతోనే మన బాధ్యత సరిపోదు. మంచి వ్యక్తులుగా చలామణి అవుతూ కొద్దిమందికి సహాయం చేస్తూ మంచి ప్రేరణగా మనం నిలవాలని, మీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి రావాలని, ఉన్నతమైన ఆదర్శాలు కలిగి ఉండాలని, వీటన్నిటిని కూడా ముఖ్యంగా మీరు అలవర్చుకొని ఆ ప్రయత్నంలో ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అన్ని మతాలు అన్ని కులాలకి మార్గదర్శకులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు హెల్పింగ్ ఫిట్ బెస్ట్ ఫ్రెండ్స్ యొక్క ఆధ్వర్యంలో మన గూడూరు శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క అధ్యక్షతన బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే అది ఒక రోజుల తరాలు కావాలి. ఎందుకంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క కులానికి ఆయన మార్గదర్శకులుగా రాయడం జరిగింది. ఆ యొక్క మహానుభావులు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ఈరోజు మన దేశంలో రిజర్వేషన్లు అయితేనేమి, న్యాయ వ్యవస్థ అయితేనేమి అన్నీ ఈరోజు జరుగుతున్నాయి. ఆయనంటూ వాళ్ళు లేకపోతే ఈరోజు అణగారిన పరిస్థితులు మనల్ని ఏ విధంగా ఉండేవో మనం ఊహించుకోవడానికే మనం ఊహించలేము. 134వ జయంతి వేడుకలను గతంలో ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా గూడూరులో అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన జాతిపిత
భారత రాజ్యాంగ నిర్మాత, ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక ప్రవక్త చెప్పొచ్చు అయింది భారతదేశంలో. ఇటువంటి ప్రవక్త మా యొక్క దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన కార్యక్రమాన్ని ఈ గూడూరు పట్టణంలో మా ప్రియతమ నాయకులు సుంగన్న గారి ఆధ్వర్యంలో దాదాపు గూడూరులో 5 చోట్ల ఈరోజు కార్యక్రమం జరిగాయి. ఈరోజు చూస్తుంటే ఒక వినాయక చవితి, ఒక శ్రీరామనవమి, ఒక దసరా పండుగ గుర్తొస్తుంది మాకు. మా దళితులందరూ కూడా గూడూరులో దాదాపు 5-6 చోట్ల వారి స్థాయిని బట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు చెబుతాను. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంతో పాటు ఎన్నో వేల పుస్తకాలు రాశాడు. వాటిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏమన్నారంటే, ఒక మాట చెప్పారు, మీరందరూ కూడా నా రాజ్యాంగంలో నేను పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ద్వారా చదువుకొని అనేక ఉద్యోగాలు, అత్యున్నత స్థానాలు, అనేక రాజకీయ పదవులు అనుభవిస్తారు. కనుక మీరు మీ యొక్క కమ్యూనిటీకి పే బ్యాక్ సొసైటీ అని చెప్పేసి ఒక విధానం చేశారు. ఆయన మీ జాతికి మీరు ఎంతో కొంత ఇచ్చుకోవాలని చెప్పినటువంటి మహానుభావుడు. దాన్ని పే బ్యాక్ సొసైటీ అంటారు. నీ కమ్యూనిటీకి నీ సంపాదనలో, నీ యొక్క తెలివితేటలలో, నీ యొక్క ప్రోత్సాహంలో కూడా ఒక 5% మన జాతికి ఇచ్చి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అలా సహకరిస్తున్న వారిలో మొదట్లో మన అంబేద్కర్, మన గూడూరు ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు రాజేంద్ర గారు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు మన గ్రామం, మన గూడూరులో దళిత నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. వచ్చే సంవత్సరం కూడా ఇంకా అధికంగా అనేక చోట్ల బొమ్మలు ఏర్పాటు చేసి అనేక చోట్ల టౌన్లో కూడా భారీ ఎత్తున యొక్క జయంతి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. గత 5 సంవత్సరాలలో రైతులకు ఉపయోగపడే ఒక కార్యక్రమం కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీతో రైతులకు వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ ముందుగా స్టాల్స్ను పరిశీలించారు. రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రైతులకు ఏమీ చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గురు నియోజకవర్గంలోని 103 పరికరాలు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఇంకా ఇవ్వటం జరుగుతుందని వెల్లడించారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమారు, రహీం, రవీందర్ రెడ్డి, చంద్రనీలు, జలీల్, మట్టం శ్రావణి, వెంకటేశ్వరరెడ్డి, కిషోర్ నాయుడు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన సబ్ కలెక్టర్ గారు రాఘవేంద్ర మీనా గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మా అధికారులు, జెడ్పీఎన్ఎఫ్ వాళ్ళు, మీ అందరికీ నమస్కరిస్తున్నాను. ఈరోజు పెద్దలు మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడతారా? సార్, వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ శాసనసభ్యులు గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. దేవుళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రకృతి వ్యవసాయం ఏంటంటే ఈ 2 నెలలు మాత్రము భూమిని ఎలాంటి పరిస్థితుల్లో మన భూమిని సూర్యతాపానికి గురి చేయకూడదు అనేది ఒక ముఖ్య ఉద్దేశము. అలాగే భూమిని కూడా మనం పెంపొంది చేయాలి. దానికి లక్ష్య తర్వాత మనం వాటికి నీరు పెట్టక్కర్లేదు, ఎలాంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడాల్సిన అవసరం లేదండి. దాని అంతటా అది పెరుగుతాయి. ఇవి ఒక్కొక్క రకం ఒక్కొక్క లక్షణం ఉంటుంది కాబట్టి ఈ అన్ని లక్షణాలు కూడా మనం తర్వాత పెంచాలని చెప్పేసి మీకు అందరికీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, మిగతా మా మిత్రులందరికీ కూడా నమస్కారం. చూడు వాటర్ తర్వాత
చిట్టమూరు వాళ్ళు రైతుగా ఉండండి. ఓకే సార్, అమ్మా మీరు అందరు రావండి, ఒక్కరు తీసుకోండి. కింద పట్టుకోండి, కింద పట్టుకుంటాయి. ఓకే బాయ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వ్యవసాయ పరికరాలని రైతులకి అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ శాఖకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఏ పని లేకుండా పాపం ఇబ్బందిగా ఉండేది వ్యవసాయ శాఖ అందరూ కూడా ప్రశాంతంగా ఉండేది. అంటే ప్రజలకి ఏం సేవ చేయలేక, ప్రజలకి అందించలేక. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఈరోజు రైతులకి మీ ద్వారా దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 చిల్లర పరికరాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇక్కడ తైవాన్ స్పేర్స్ వచ్చి 42 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా కల్టివేటర్స్ 3 ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. 5 మండలాలు ఉన్నాయి, 3 రకాలు. ఓకే, 370 కిలోలు అలా 47 మందికి. ఓకే ఓకే. అలాగే పళ్ళ చక్రాలు 2, అట్లాగే పల్లమాను 3, అలాగే లెవెలింగ్ బ్లేడ్లు 2, అలాగే రోటవేటర్ 3. ఈ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా అన్నిటికీ కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అట్లాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు. గత గవర్నమెంట్ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి ఎవరికి కూడా సహాయం చేసే పరిస్థితిలో 5 సంవత్సరాలు ఎవరు కూడా అద్దె పొందే పరిస్థితిలో ఏ రైతు కూడా లేడు. గతంలో మనం టార్బాల్ పట్టణాలు ఇచ్చాం, గుర్తు లేదు, ట్రాక్టర్లు ఇచ్చాం, టార్బాల్ పట్టించాం, అలాగే వాళ్ళ సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు ఇచ్చాం, అన్ని పరికరాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ఏ రైతుకు కూడా ఎటువంటి వ్యవసాయ పరికరాలు ఇచ్చే పరిస్థితిలో ఆ గవర్నమెంట్ లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కొద్దిగా ఇచ్చిన అవసరమైనటువంటి పరికరాలు, వస్తువులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత గవర్నమెంట్లో ఈ విధంగా మీటింగ్లు పెట్టేది, ఈ విధంగా సబ్ కలెక్టర్ గారు, అలాగే ఏఓ గారు, ఏడీలు, ఏఓలు, ఏడీ గారు అందరూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి 5 సంవత్సరాలు నాకు తెలిసి ఎక్కడ జరగల. అది అంతకుముందు జరిగాయి. మనం ఫ్రీక్వెంట్గా మీటింగ్లు పెడుతున్నాం, ఫ్రీక్వెంట్గా వ్యవసాయ రైతులకి ఏమేమి వస్తువులు వస్తున్నాయో అన్ని కూడా ఇస్తూ ఉన్నాం. కానీ గత 5 సంవత్సరాలు జరగల. దీనికి వ్యత్యాసాన్ని గమనించాల్సిన అవసరం కూడా మనం ఏదో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎక్కువ లేదు కొద్దిగా ఇచ్చి ఎవరికి అలా మొహమాట పడుతున్న పరిస్థితి వద్దు. నిజమైన రైతుకిండి, నిజమైన రైతుకిండి. నాకు కావాల్సింది ఏంటంటే నిజమైన రైతుకి ఇస్తే మన పేరు చెప్పుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటాడు. అట్లా కాకుండా మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు లేకపోతే మీ బంధువులకు ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు, చెడ్డ పేరు తప్ప. అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నాయకులందరికీ కూడా, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పనిముట్లు, ఇవి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇస్తున్న పనిముట్లు అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పుడే ఈ యొక్క అక్కడ స్టాల్స్ చూసాం, బ్రహ్మాండంగా
ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అలాగే ఎండాకాలంలో ఏ ధాన్యం వేస్తే ఎంత బాగా పండుతుందో కూడా మన సార్లంతా కూడా చెప్పడం జరిగింది. దీన్ని సపరేట్గా ప్రకృతి వ్యవసాయానికి రవిచంద్ర ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా దాని గురించి చెప్పడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మనం కూడా ఇట్లాంటి స్టాల్స్ పెట్టేటప్పుడు మనం కూడా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా మనకు కూడా అవగాహన ఉండదు. ఈవెన్ నేను శాసనసభ్యుడిని, నాకు పూర్తి అవగాహన వాటి పైన లేదు. కాబట్టి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది. మీరు కూడా ఓపికగా చెప్తే నేను కూడా వేరే వాళ్ళకి చెప్పేదానికి కూడా నాకు కూడా సులభతరం అవుతుందని చెప్పి అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే అధికారులు కూడా ముందుగా మీరు మీ గ్రామాల్లో పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను మా సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా రెట్టింపు పరికరాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి, ట్రాక్టర్లు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. పోయినసారిలాగా ఎవరి రోజులు తీసుకోవడం కాదు, ఈసారి పక్కాగా ఉంటుంది, పక్కా వ్యవసాయదారుడికే ఇస్తాం. పోయినసారి ఆ పరిస్థితి లేదు, కానీ ఈసారి అట్లుండే పరిస్థితి ఉండదని చెప్పి నాయకులందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఈ పరికరాలు తీసుకొని, ఈ వ్యవసాయ పరికరాలు తీసుకొని అందరూ ఉపయోగించుకోండి. అందరికి కూడా చెప్పవలసినటువంటి బాధ్యత రైతులకంతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు 100 రైతులు మొత్తం ఈ 5 మండలాల్లో ఈ యొక్క పరికరాలు తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్క వాళ్ళకి చెప్పాలా, ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సహాయ సహకారాలతో ఈ పరికరాలు మాకు వచ్చాయి, ఇంత సబ్సిడీ మాకు ఉంది అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, చెప్పేదానికి మీరు అక్కడ ఏం మొహమాట పడాల్సిన అవసరం కూడా. ఎందుకంటే ఇచ్చినోడే గొప్ప, ఈనోడు గొప్ప కాదు. కాబట్టి ఇచ్చిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయదారులుగా మీ అందరి మీద ఉంది. అలాగే అధికారులకు కూడా మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి బాగా ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మా ఏఓ గారికి, ఏడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఈ వస్తువులు పంచే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మీకు అందరికీ ఇక్కడ ఫార్మ్ మషినరీకి సబ్సిడీ కోసం కొన్ని ఫార్మర్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి సబ్సిడీలో ఫార్మ్ మషినరీ అంటే కల్టివేటర్, పవర్ స్ప్రేయర్, రోటావేటర్, బ్యాటరీ స్ప్రేయర్ అది అంత చాలా మెషినరీ ఉన్నాయి. అది డిస్ట్రిబ్యూషన్ కోసం ఇది జరుగుతూ ఉందండి. ఇది ముందుగా మీకు ప్రకృతి వ్యవసాయం కోసం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు తాపమానం ప్రతి చోట్ల ఇది పెరుగుతున్నది. సో దీనికి నేచురల్గా మనం ఎలా వ్యవసాయం చేయగలమో అది కూడా ఇక్కడ మీకు డెమో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఇది ఆ కిట్ కూడా మీకు ఇక్కడ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. సో దీనికి మీకు అగ్రికల్చర్కి అది మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏ సహాయం ప్రశాసన ప్రభుత్వం నుంచి చేయగలమో అది అన్ని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీరు ఖచ్చితంగా అన్ని స్కీమ్కి బెనిఫిట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మీరు మీ ఊరికి కూడా, మీ విలేజ్కి కూడా అది అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అవుతున్న విషయం ఎందుకంటే మనకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే ఫ్యూచర్లో వ్యవసాయం అంటే ఇదేను, ప్రకృతి వ్యవసాయం ద్వారానే రైతులు కొద్దిగా ఇబ్బంది లేకుండా మంచి వ్యవసాయాన్ని పండించి మంచి లాభాలు పొందగలుగుతారు అనేది గుర్తించిన తర్వాత మన దేశమే కాదు ఇతర దేశాలు కూడా దీన్ని గుర్తించి దీన్ని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన రాష్ట్రంలో చాలా పక్కగా దీన్ని అమలు చేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా 4 సంక్షోభాలు మనం ఎదుర్కొంటున్నాము వ్యవసాయంలో. ఈ రోజున మీకు అందరికీ తెలిసిందే, రైతులకి ఖర్చు భారం పెరిగిపోవడం, అలాగే ఆదాయం కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంది. రెండోది వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయి గాలి, వెలుతురు, నీరు ఇదంతా కూడా కాలుష్యం అయిపోవడం. మూడోది భూమి, అతి ముఖ్యమైన భూమి, అందులో ఉన్న సహలక్షణాలు, సహజ జీవులు, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా పాడైపోయి ఆఖరికి వానపాములు కూడా మనం చూడలేని పరిస్థితుల్లో మనం ఈ కెమికల్స్ వాడడం వల్ల ఇదంతా కూడా అనర్థాలు జరిగినాయి. అలాగే మనం తినే ఆహారం, ఇది చాలా ముఖ్యంగా, తినే ఆహారం చాలా కలుషితం అయిపోయి ఏ తిన్నామన్నా కూడా భయం వేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ 4 రకాల సంక్షోభాలని దాని విముక్తి కలగాలి అంటే ఒకే ఒక్క వన్ స్టాప్ సొల్యూషన్ అంటాం మనం. దీనికి ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గం.
సో అందువల్ల దీని ప్రాముఖ్యత అంత ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్ని ప్రభుత్వాలు గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా ఒక 9 ప్రిన్సిపల్స్, మనకి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మనం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ వెళ్తున్నాము. అందులో మొట్టమొదటిది 365 రోజులు పొలాన్ని పచ్చటి పైరుతో కప్పు పెట్టాలి. ఇది ప్రధాన సూత్రం. మనం దీంట్లో ఆ కప్పు పెట్టడం కూడా ఒక రకమైన పంట కాకుండా, ఉదాహరణకు వరి ఒకటే కాకుండా వరితో పాటు లేదా ఇతర పంటలు, బహుళ పంటలు అంటాం మనం, బహుళ పంటలని వేసినప్పుడే మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం గత 5 సంవత్సరాలు ఇండివిజువల్ ఇవ్వలేకపోయారు. ఏదో లాస్ట్లో గ్రూపుల్లో ఇచ్చారు కొద్దిగా. కానీ ఎవరు ఇండివిజువల్ ఇవ్వటం అనేది చాలామంది రైతులు హర్షిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి. అప్పుడు ఆ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు సోదరులందరికీ ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్తో పాటు ట్రాక్టర్ సామాన్లు, ట్రాక్టర్లు, పట్టలు ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్ది బడ్జెట్తో రిలీజ్ చేశారు. ఇది కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఇది యాప్ ద్వారా చేయాలి కాబట్టి గవర్నమెంట్ యాప్లో వదిలింది. దీంట్లో సన్నకారు, చిన్నకారు రైతులు అని చెప్పింది, మీరు చూసే ఉంటారు. 5 ఎకరాలు దాటితే తీసుకోవట్లేదు యాప్. సన్నకారు, చిన్న రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సబ్సిడీలో మనకు ఇంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు మన సబ్ డివిజన్ మొత్తం, మా ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ మొత్తం మీద 103 వస్తువులు ఈరోజు రావడం జరిగింది. ఇంకా ఉన్నాయి, కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఇంకా బడ్జెట్ పెంచి అన్ని రకాల వస్తువులు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచనతో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు 103 ఇంప్లిమెంట్స్ ఇస్తున్నాము. అందులో గూడూరులో 24, చిల్లకూరులో 11, చిట్టమూరులో 27, కోటలో 21, వాకాలో 20 వస్తువులు చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తం అమౌంట్ వచ్చి 39,54,30,000. దీంట్లో సబ్సిడీ 17,68,720 రూపాయలు గాను, నాన్ సబ్సిడీ రైతులు కట్టింది 21,85,330 రూపాయలు కట్టారు. దీంతో ఈరోజు చాలా వరకు రైతులకు ఇంప్లిమెంట్ ఇవ్వటం జరుగుతుంది. రైతు సోదరులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకొని భారీ ఎత్తున వస్తువులు వస్తే మన రైతు సోదరులు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇంకా 50% సబ్సిడీలో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొద్ది సబ్సిడీ ఇచ్చింది, అయినా రైతు సోదరులు బాగానే కొనుగోలు చేశారు. ఇంకా ఉన్నాయి మన దగ్గర. అది మీరు ఏవోస్తో కలిసి ఆ ఇంప్లిమెంట్స్ కూడా అప్లై చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఈరోజు ఈ సభ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. మిగతా విషయాలు గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రైల్వే వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఓకే ఇంకన్నా
మేము మా ఎస్సీ ఎస్టీ రైల్వే గూడూరు అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేడుకల్ని భారీ ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆఫీస్లో ఇండియన్ రైల్వేలోనే ఎక్కడే ఒక ఆర్గనైజేషన్ ఆఫీసులో లేనటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టి ఆ రోజు కూడా మనం సునీల్ కుమార్ గారిని పిలిచి ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు చెప్పాడు, బయట ఎక్కడో చాలా మంది పెట్టుకుంటారు, కానీ రైల్వే పర్మిషన్స్లో రైల్వే ఆఫీసులో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి అభినందించడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ కార్మికులకే కాకుండా బడుగు వర్గాలు బలహీన వర్గాలకి మేము మా చేతనైన సహాయం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి సమాజంలో మనం ఒక భాగం, సమాజంలో మీరు రిజర్వేషన్లు పొంది మీరు అనుభవిస్తున్నటువంటి ఈ ఉద్యోగాల్లో మీరు కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి మీ స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా పేదలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఏదో ఒక విధంగా చదివించడం కానీ, అదేవిధంగా మా ఏడీఎం సారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, మాకు ఇక్కడ ఎస్సీలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ ఆయన స్పందిస్తారు, మాకు కావాల్సింది తీసుకుని వస్తారు. ఈరోజు ఇక్కడ సఫాయి వాలా కార్మికులకి 2 నెలల నుంచి ప్రైవేట్ వర్కర్స్ వాళ్ళకి శాలరీస్ లేకపోతే మేము ఈరోజు వాళ్ళకి 2000 రూపాయలు విలువ చేసేటువంటి ఇంటికి సంబంధించిన వస్తువులు తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. దాన్ని కూడా మన ఎమ్మెల్యే ద్వారా ఇప్పించడం జరుగుతుంది. రైట్ సార్, మీరు ఒకసారి మీరు మాట్లాడితే మాకు హ్యాపీగా ఉంటుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరుగుతుంది, ఇప్పుడే సార్ ఓపెన్ చేశారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఈ సభలుగా మేము సునీల్ కుమార్ గారు కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా గూడూరు స్టేషన్ మాస్టర్ మాలుడు వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా గతంలో మాది ఉన్నటువంటి మా రామకృష్ణ వాళ్ళ బ్రదర్ బాయ్ పేరు గోపికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు, అలాగే పాపారావు గారికి ధన్యవాదాలు, అలాగే రైల్వే సంబంధించినటువంటి కమర్షియల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కృష్ణప్రసాద్ అందరికీ కూడా జేబీఎం తెలియజేస్తున్నా. చాలా సంతోషం. గతంలో కూడా మా వెంకటేశ్వర గారు ఇక్కడ స్టేషన్ మాస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని వీళ్ళు పెట్టారు. నిజంగా అది తమాషా విషయం కాదు, ఎందువల్లంటే ఇక్కడ కూడా ఒప్పుకోరు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక రైల్వే స్టేషన్లో పెట్టాలంటే సామాన్యంగా ఒప్పుకునే పరిస్థితి కాదు. కానీ ఏం చేశారో ఏందో మాకైతే తెలియదు. కానీ మా వెంకటేశ్వర గారు అలాగే వాళ్ళ మొత్తం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులందరూ కూడా ఆడ ధైర్యంగా మగోళ్ళుగా ఆ యొక్క రైల్వే స్టేషన్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అట్లాగే ఒక భవనం కూడా ఈరోజు ఇక్కడ ఒక రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అటువంటి ఒక భవనాన్ని ఇక్కడ పెట్టడం కూడా తమాషా విషయం కాదు. దాన్ని కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా భవనందరినీ కూడా అభినందిస్తున్నా. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులకి 2 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళందరూ కూడా 2000 రూపాయలు సరుకులను కూడా ఈరోజు మన వాళ్ళందరూ కలిసి ఇస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు లేకపోతే మాకు ఈ ప్యాంటు లేదు, ఈ చొక్కా లేదు, ఈ మైకు లేదు. ఇంకా ఆ మహానుభావుడు పుణ్యం ధర్మం ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ రైల్వేలో మంచి మంచి పోస్టులు ఉన్నారంటే మహానుభావుడు దయ అని చెప్పి మేము ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్తాం. ఆయనే లేకపోతే మన పరిస్థితి ఏంది అంటే ఊహించుకుంటే ఎంత అన్యాయమో అర్థం కాని పరిస్థితి. అయితే నేను చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు అనే ఆయన ఒక్క దళితులకే కాదు అందరికీ నాయకుడే. ఎంతసేపటికి దళిత నాయకుడు అంటే దళిత ఎందుకు అవుతాడమ్మా? ఇప్పుడు దళితులకు ఒకరికి ఓటు హక్కు ఉందా? దళితులకు ఒకరి రిజర్వేషన్ ఉందా? ఇంకెవరు రిజర్వేషన్ లేదా? బీసీలు లేవా? ఎస్సీ ఎస్టీ లేరా? అలాగే ఓబీసీ లేదా? అంతా ఉన్నాయి కదా. అసలు రాజ్యాంగం రాసింది ఒక ఎస్సీల కోసమే కాదు కదా, ఆయన అందరి కోసం, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సరే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఆయన రాజ్యాంగాన్ని రాశాడు. కాబట్టి దయచేసి నాయకులు అంబేద్కర్ గారిని ఒక దళితులుగా ముడిపెట్టదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన మన దేశ నాయకుడు, అందరికీ నాయకుడే, అందరికీ దేవుడే ఆ మహానుభావుడు. కాబట్టి అటువంటి పెద్ద ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో
అవమానాన్ని తట్టుకొని చదివి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఈరోజు మనకి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహా మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు కూడా మేమందరం కూడా ఈరోజు ఈ గూడూరులో ఒక మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఓడిపోయి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆ మహానుభావుడు రిజర్వేషన్ అని చెప్పి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు దళితులు. ఒక్క లోను కూడా మనకి ఇచ్చినటువంటి పాపాన పోలా. ఎవరు కూడా ఇచ్చిండే చెప్పండి, పోయిన 5 సంవత్సరాలు మాకు లోన్ ఇచ్చేయని ఎవరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. భయపడతా బతికారు. ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మన చట్టాన్ని మనపైన ప్రయోగించి దాన్ని వాళ్ళ చుట్టంగా ఉపయోగించిన పరిస్థితి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందరూ కూడా ధైర్యంగా ఈరోజు ఉన్నారంటే అది ఎన్డీఏ కూటమి వల్ల అని చెప్పి నేను ఎప్పుడు కూడా నేను తెలియజేస్తున్నా. 14 నుంచి ఎస్సీ యువకులకు చదువుకున్నటువంటి బిడ్డలకు కూడా ఈరోజు కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి లోన్స్ ఇచ్చేదానికి గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది సార్. కాబట్టి మనవాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా అప్లై చేసి, గతంలో ఒక్క కారు కూడా వచ్చిన పరిస్థితి లేదు. చంద్రబాబు గవర్నమెంట్లో ఎస్సీ పిల్లలందరూ కూడా కారు ఓనర్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి పనిచేసేటువంటి వ్యక్తి ఎవరో గుర్తుపెట్టుకోండి. అంతేకాని మనం పనిచేయని వ్యక్తుల్ని గుర్తుపెట్టుకొని చేస్తే దానివల్ల మన భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్రం ఎన్నో అప్పుల్లో కూరుకుపోయి ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పైన మోడీ గారు కానివ్వండి, ఈరోజు ఈ రాష్ట్రానికి చేసిన సహాయం అంతా ఇంత కాదు, మనం చేస్తున్న సహాయం అంతా ఇంత కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో పేదవాళ్ళ పట్ల ప్రేమగా నాయకులు ఉన్నారంటే ఆమె ఇందిరాగాంధీ అని ఎక్కడన్నా ఏ దేశంలో చెప్పాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆమె చనిపోయిన తర్వాత పెద్దలు నందమూరి తారక రామారావు గారు ఈ విషయంలో ఆయన పేదవాళ్ళని ఆదరించి ఈరోజు పేదవాళ్ళు కూడా ఉన్నారంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి ధైర్యంగా ఈరోజు చెప్పేటువంటి కార్యక్రమం తెలియజేస్తుంది. అట్లాగే ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం గూడూరులో కూడా మేము ఉన్నాం, ఉద్యోగాలు చేస్తున్నా మేము ధైర్యంగా బయటకు వస్తాం. ఆ మహానుభావుడు దయ వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి. మేము కూడా అందరూ ఒకటి అవుతాం, ఒకటే దగ్గరకు వచ్చి సమావేశమై మా రైల్వే సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకొని పరిష్కరిస్తాం, పరిష్కారం కాకపోతే పోరాటం చేస్తాం భావంతో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ యూనియన్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు ఇంకా కూడా మీ యొక్క హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనకు అన్యాయం జరిగితే ఏదైనా ఒకటే దానిపైన తిరగబడ్డం తప్ప ఇంకో పరిస్థితి అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు ఎంతో ఆప్యాయతగా నన్ను పిలిచారు. అలాగే ఇప్పుడు బెడ్ క్యాంప్ కూడా ఇక్కడ జరుగుతుంది, సంతోషం. నిజంగా ఒక మంచి కార్యక్రమం చేశారు. మహానుభావుడు పండుగ రోజు, ఈరోజు నిజమైన పండుగ మనకి. ఏదో రంజాను, క్రిస్మస్లు, లేకపోతే సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటాం, కానీ అసలు చేసుకోవాల్సిన పండుగ ఈరోజు. ఆ మహానుభావుడే పుట్టకపోతే, ఆ మహానుభావుడే చదువుకోకపోతే, ఆ మహానుభావుడే రాజ్యాంగాన్ని రాయకపోతే మన పరిస్థితి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి పేదలందరూ కూడా తెలియజేస్తున్నాను చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా జైభీమని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఓకేనా. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంకు చెందిన స్థలంలోని కొంతమంది రేకుల షెడ్డు వేసి ఆక్రమించుకున్నారు. ఈవో నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసి సిబ్బందితో ఆక్రమణల రేకుల షెడ్డును తొలగించారు. గూడూరు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంకు ఐపీఎస్ రోడ్లో 75 అంకణాలు స్థలం ఉన్నది. ఈ స్థలం విభాగంలో ఉంది. కోర్టులోని కేసు నడుస్తూ ఉంది. అయితే ఈ స్థలంలో కొంతమంది రాత్రికి రాత్రి రేకుల షెడ్డు వేశారు. నేడు ఈవో నవీన్ కుమార్ స్థలం వద్దకు చేరుకుని సిబ్బందితో షెడ్డును తొలగించారు. ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవాలయ భూమి కోర్టులో కేసు నడుస్తోందని, కొంతమంది ఆక్రమణకు ప్రయత్నించగా దాన్ని తొలగించామని తెలిపారు. ఎంట్రన్స్
అందరికీ నమస్కారం. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి గూడూరు పట్టణం కోనేటి మెట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ గూడూరు టౌన్లో హార్డ్కోర్ ఏరియాలో సర్వే నెంబర్ 1785లో 70 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో సుమారు 25 అంకణాలకు సంబంధించి టైటిల్ డిస్ప్యూట్ నడుస్తోంది. గూడూరు కోర్టు 246 ఆబ్జెక్ట్ 2014 కేసు నడుస్తోంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కోర్టులో కూడా ఓఎస్ నంబర్ 101/2023 కేసు నడుస్తోంది. ఈ విధంగా ఈ 25 అంకణాల స్థలం సంబంధించి 2 ఓఎస్లు గూడూరు కోర్టు నందు మరియు నెల్లూరు కోర్టు నందు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ విషయం సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేకుండా, డిపార్ట్మెంట్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా అపరిచితమైన వ్యక్తులు ఎవరో దేవస్థానం స్థలంలో ఆక్రమించి ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ షెడ్స్ నిర్మించి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారు ఆ ఆక్రమణదారులను పిలిపించి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు తీసేస్తామని చెప్పి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని వచ్చి రాత్రి దాదాపు సుమారు 100 మందిని పెట్టేసి రాత్రి వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ వేసేశారు. కావున మేము దేవస్థానం యొక్క ఆస్తుల పరిరక్షణలో భాగంగా మేము మా యొక్క దేవస్థానం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్కి మేము ఈ ఆక్రమణను తొలగించబోతూ నేను చర్యలు తీసుకొని ఈ ఆక్రమణను పూర్తిగా కూలీలను మనుషులను పెట్టి ఖాళీ చేసి జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడి ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తహసీల్దార్ శ్రీనివాసులు కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తిమ్మనగారిపాలెం గ్రామంలో జరిగిన జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు మండలం తిమ్మన్నగారిపాలెం దళితవాడలోని అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ గిద్దలూరు సుమలత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఎస్ సురేష్ బాబు, విఆర్ఓ గిద్దలూరు రమణయ్య చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడి ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడేలా ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరారు. అనంతరం కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. గ్రామస్తులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోని అంబేద్కర్ గ్రామ కమిటీ చైర్మన్ జోగి శివ, కన్వీనర్ ఆనంద్, ట్రెజరర్ గిద్దలూరు పవన్, కమిటీ మెంబర్లు పాలెపు మణి, మోసా సుందరయ్య, పాలెపు మణిరత్నం, గిద్దలూరు ప్రసన్న, జోగి, తమ్ము జోగి, రూపా, జి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకుంటున్నాం.
మన భావితరాలకు కూడా మన పిల్లలకు కూడా అంబేద్కర్ గురించి తెలియజేయాలి. ఒక రకంగా నేను కూడా ఒక ఉదాహరణే. మాది నాయుడుపేట స్వగ్రామం. నాయుడుపేట ఇక్కడ ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది, ఈ విధంగా మేము హాజరవ్వడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన మీ అందరి ఆ రోజు ఆయన చదువుకున్నటువంటి ఆ కాలంలో మీ అందరి యొక్క బాధలు, మీరు పడుతున్నటువంటి కష్టాలు, మిమ్మల్ని సమాజం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందో అవన్నీ చూసి చెలించి మీ అందరి అభివృద్ధి కోసం, మీ అందరినీ సమాజంలో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ప్రతి రంగంలో మిమ్మల్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి, ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని రచించి మీ అందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించిన వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు మనం గుర్తుంచుకొని ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైంది. మనమందరం కూడా ఏదో ఈరోజు కార్యక్రమం జరుపుకొని సంతోషంగా వెళ్ళిపోయి మామూలుగా దైనందిన కార్యక్రమాలు అనేది కాకుండా, ఆయన ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఆశయంతో అయితే మీ అందరి కోసం పోరాడినాడు, ఆశయాల్ని, ఆ ఉద్దేశాల్ని మీరు అందరూ కూడా నెరవేర్చాలంటే మన వక్తలు చెప్పినటువంటి మీ పిల్లల్ని బాగా చదివించడమే ఏకైక మార్గం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, అంటే ఇప్పుడు పక్క కంట్రీలోకి వెళ్తే మనం ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, తిరిగే హక్కు, నివసించే హక్కు, ప్రశ్నించే హక్కు, ఇట్లా ప్రతి ఒక్క హక్కు మనకు కల్పించారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు మనం ఫాలో అవుతా ఉన్నాం. అయితే నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, రమణి గారు ఇందా చెప్పారు మాటల్లో, నాకు బాగా మంచి నచ్చిన సందేశం ఏంటంటే చదువు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఆయన పుట్టింది చాలా కటిగా పేదరికమైన కుటుంబంలో పుట్టాడండి. ఆయన సినిమా మీరు చూసినా కానీ, చరిత్ర చదివినా కానీ, నేను చదివాను, చాలాసార్లు చదివాను. సో చాలా కటికమైన దరిద్రమైన ఫ్యామిలీ నుంచి, అంటే దరిద్రం అంటే మీన్స్ తినడానికి తిండి లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, చిన్న గుడిసెలు అట్లాంటి వాతావరణంలో నుంచి ఈరోజు దేశం మొత్తం మాట్లాడుకునే శక్తిగా అతను ఎదిగాడంటే కేవలం ఎడ్యుకేషన్. అతను చదువుకున్న చదువు 9 డిగ్రీలు చేశాడు అతను. పిహెచ్డీ కావచ్చు, లా కావచ్చు, ఏదైనా కానీ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్, అతను చదివిన తర్వాత దాన్ని 10 మందికి ఉపయోగపడాలని అట్లా కష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు మనం అందరం అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కాబట్టి పేరెంట్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన పిల్లలు ఎదగాలి, మనం ఉన్నతంగా ఉండాలి అంటే ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడాలంటే ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ రోజుల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఆదాయ మార్గాలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి చదువు అనేది మాత్రం మనకి ప్రతి ఒక్క పిల్లలకి డ్రాప్ అవుట్స్ లేకుండా చదివించాలని ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. దేవుడు మొట్టమొదటి దేవుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చెప్పినటువంటి ఏంటంటే ప్రతి ఒక్కరిని చదివించండి. విద్య అనేది ముందు ఇంపార్టెంట్. ఆస్తులు అంతస్తుల కంటే కూడా మనకి విద్య ఇంపార్టెంట్. ఆ విద్య అనేది మన పిల్లల్ని ఎంత కష్టపడైనా మనం చదివించినట్లయితే వాళ్ళు ఏదో ఒక రంగంలో, ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ, వ్యాపార రంగంలో దేంట్లో రాణిస్తారు. వాళ్ళ యొక్క నాగరికత తెలుసుకొని 10 మందిలో తిరగడం కానీ, వాళ్ళ యొక్క ఇదిలో అప్పుడు రోజుల్లో ఎలా ఉండింది మీకు అందరికి తెలుసు. మన చిన్నతనం రోజుల్లో ఇక్కడ అన్ని చుట్టూ దడ్లు కట్టుకొని, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు దడ్లు కట్టుకొని కనీసం దారులు కూడా చల్లేటువంటి రోజుల్లో ఉన్నటువంటి గ్రామం ఇది. అలాంటి గ్రామం ఈరోజు అందరూ కూడా పిల్లలు బాగా చదివించుకుంటున్నారు. ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళంతా కూడా మొత్తం వాళ్ళ యొక్క పిల్లల్ని మంచి వృద్ధిలో తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని అందరూ పోటీతత్వంతో మొత్తం ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మిగతా పిల్లలు కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఈజీ అనే దానికోసం అసలు అలవాటు పడబాకండి. ఎందుకంటే అది చాలా డేంజరస్ సబ్జెక్ట్. అది ఈ రోజు ఈజీగా ఉన్నటువంటి వచ్చిన డబ్బులు రేపు ఎన్నో రకాలుగా దారి తీసి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అదేవిధంగా మీ కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తాయి. ఎందుకంటే ఈ రోజు ఈజీగా సంపాదిస్తావు, రేపు అదే దానికోసం ఆశపడి ఏదో రకరకాల మన గ్రామంలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నారు. మీరు ఈజీగా మనగా ఆశపడినటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి ఏందని చెప్పేసి అలాంటి వాటికి మీరు పాల్గొనబాకండి.
కష్టపడండి, మీ పిల్లలు కూడా కష్టపడి చదివించండి, మంచి ప్రయోజకులు చేయండి. వాళ్ళే మీ కుటుంబాలకి ఆధారపడతారు. చాలా కుటుంబాలు ఇప్పటికే మీరు తెలుసుకున్నారు ఎలాంటి కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకప్పట్లో నిద్రలేస్తే సజ్జనం టెబుల్లో పోసుకొని నా చింతనంలో వేసి కడవ వైపు చూసేవాడు ప్రతి ఒక్కరు. ఆ రోజుల్లో మన ఊర్లో పెద్దరెడ్డి గారు ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళకి పనికి పోయేసి ఆడ అన్నం పెడితే మధ్యాహ్నం వచ్చి చంటి పిల్లలకి తినిపించే రోజులు ఉన్నాయి. అయ్యా అక్కడ రోజులు తలుచుకుంటేనే చాలా ఘోరాది ఘోరం. ప్రతి ఒక్కరు వాళ్ళకి పనికి పోయిన వాళ్ళు. ఈ రోజు అలాంటి వాళ్ళని శాసించే స్టేజ్కి మన పిల్లలు ఎదిగినారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పోటీతత్వంతో ఇది ఉన్నారు. అదేటువంటి క్రమంలో సక్రమణ క్రమంలో మీరు నడవాలని చెప్పేసి అనుకుని మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకోసమంటే గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. తినేసి వచ్చి మళ్ళీ అడగండి. గ్లాస్ బిల్ ఇచ్చాయండి. నేను తిన్న గుమ్మడికాయ లేదు కదా. కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి గూడూరు 15/4/2025 ఈరోజు ఉభయదాతలుగా దాసరాజు సత్యనారాయణరాజు గారు, వాళ్ళ సతీమణి జాహ్నవి గారు, వాళ్ళ కుమారుడు ఆద్య ఒకటి రిహెన్స్ వాళ్ళు అన్నదాతలుగా వ్యవహరించారు. వీళ్ళు ఫారిన్లో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ తరఫున అన్నదానం చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు అన్ని శుభాకాంక్షలు కోరుకుంటూ ఇటువంటి అన్నదానాలు కూడా చేయాలని. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.